మనం పెంచడం ఎలా ఉండాలంట, బలవంతుని చేతిలో బాణాల్లాగా తయారు చేయాలంట. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఏమ జీవితంలో ఒక క్రీస్తుని నమ్మినటువంటి తల్లిదండ్రుల గర్భం నుంచి వచ్చినటువంటి ఏమే ఏమండి, అలాంటి పరిస్థితుల్లో ఒక దేశంలో మనం గమ్ముగా నిశ్శబ్దంగా ఏమండి విధేయులై జీవిస్తున్నటువంటి ఈ దేశంలో క్రీస్తుని ప్రపంచ వేదిక మీద, ఈ ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి కదా ఆ రోజు, ఎవరిని మహింపరిచింది, ఎవరిని ఆకాశానికి ఎత్తింది? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? అణిచివేతకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ఉంది క్రైస్తవ్యం ఈరోజు. హింసించబడుతున్న పరిస్థితుల్లో ఉంది క్రైస్తవ్యం ఈరోజు. చంపివేయబడుతున్న పరిస్థితుల్లో ఉంది ఈరోజు క్రైస్తవ్యం. పూర్తిగా ఈ దేశం నుంచి తరివేయాలనే పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవ్యంలో ఉన్న ఒక తేజో నక్షత్రంలా ప్రపంచం అంతా చూస్తుండగా క్రీస్తుని హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం మీద నిలిపి ప్రతి ఒక్కడు ఆలోచించుకునేది, అరే క్రీస్తు ఎంతటి గొప్పవాడా. ఈరోజు మనం దేశాన్ని గెలవడానికి ఆమె నమ్ముకున్న దేవుడు ఆమె నడిపించాడా అని ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు ఈరోజు.